ఓం అజ్ఞానతిమిరా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈరోజు మనము భాగవత కథలలోని వృషభదేవుడి గురించి తెలుసుకుందాం. మరి ఇంతకు ముందు మనము వృషభదేవుడు ఆవిర్భావం గురించి తెలుసుకున్నాము. ఈరోజు వృషభదేవుడు ఏ విధంగా భక్తి చేశాడు, ఏ విధంగా వివాహం చేసుకున్నాడు, వివాహమైన తర్వాత 100 మంది పుత్రుల్ని కనిన తర్వాత వారికి బాధ్యతలు అప్పచెప్పి ఆయన ఏ విధంగా ఆ, ఆ, ఇంటిని విడిచిపెట్టి ఈ భాగధర్మాన్ని మార్గాన్ని స్వీకరించి ఆయన ఏ విధంగా ప్రపంచమంతా సంచరించారు, ఆయన ఏ విధంగా భగవద్ధామం వెళ్ళారు. ఉమ్, ఇటువంటి విషయాలన్నీ కూడా, అలాగే వృషభదేవుడు కొన్ని ఉపదేశాలు చేశాడు పుత్రులకి. అంటే మానవుని యొక్క లక్ష్యం ఏమిటి, మానవుడి యొక్క గమ్యం ఏమిటి, మానవుడు చేయవలసిన ధర్మం ఏమిటి, అదే భాగవత ధర్మము అనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా వృషభదేవుడు ఈ కథ ద్వారా తెలియజేశాడు మనకి. అందుకని ఈరోజు మన క్లాసులో చాలా అత్యంత ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకుంటాం. గృహస్థులకి ఇది బాగా చాలా మంచి ఉపయోగపడుతుంది అనమాట. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారు అని ఇక్కడ భాగవతం పలికిందనమాట. అంటే మానవులు సంబంధించిన ధర్మాన్ని సాక్షాత్తుగా భగవంతుడే రచిస్తాడు. అంటే ధర్మము భగవంతు నుంచే వచ్చింది, సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారనమాట. అంటే ఈ ధర్మం అనేది భగవంతు నుంచే వచ్చింది. నానా యోనులలో, అంటే రకరకాల జన్మలు తీసుకొని, అంటే జంతు జన్మ, పశు జన్మ, రాక్షస జన్మ, రకరకాల జన్మలు తీసుకొని ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రంలో తిరుగుతూ మానవుడు తన మానవ జన్మ లక్ష్యమైనటువంటి భవబంధ విముక్తిని, భగవత్ ప్రేమని ఎలా పొందాలో మర్చిపోతాడు. మళ్ళీ అటువంటి లక్ష్యాన్ని, భగవత్ ప్రాప్తిని పొందగలగడానికి ఉపదేశించేదే నిజమైన ధర్మము. ఆ ధర్మాన్నే భాగవత ధర్మం అంటారనమాట. అది భాగవత ధర్మం అంటారు. అటువంటి ధర్మాన్ని సమాజంలో నెలకొల్పడానికే భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. మనం ఇంతకుముందు చాలా కథల్లో చెప్పుకున్నాము.
మనకి భగవద్గీతలో కూడా భగవంతుడి యొక్క అవతారానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా మన క్లాస్లో? అవును, చెప్తాను. అది చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ఉమ్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే. ధర్మం ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, అధర్మం అనేది ఎప్పుడు ఉద్భవిస్తుందో ఆ టైంలో కాదు. సాధువు రక్షించడానికి సాధువుని రక్షించటానికి, ఆ, ధర్మాన్ని దుర్మార్గులు నశింపజేయటానికి ఆ, ప్రతి యుగంలో సంస్థాపిస్తాడు. అవతరిస్తానని ప్రతి భగవంతుడు ఒక్కరు చెప్పారు. అవతరిస్తాడని. ఒకరు చెప్తున్నప్పుడు ఇంకొకరు ఆగిపోవాలి ప్రభు. అర్థమైందా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అక్కడ మీకు చెప్పే అర్థం వస్తుందన్నమాట. ఓకే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువును రక్షించుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు, దుర్మార్గులు నశింపజేయుటకు యుగ యుగంలో భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అలాగే ధర్మాన్ దర్శయతు కామ అని చెప్పారు. అంటే దురదృష్టవశాస్తుగా జనులు ఒక్కొక్కప్పుడు భగవంతునిచే రచించబడిన ధర్మాన్ని పాటించకుండా తమ సొంత ధర్మాలను ఏర్పాటు చేసుకొని భ్రష్టులైపోతూ ఉంటారు, పతనమైపోతూ ఉంటారు అనమాట. మూడ్ పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది క్లాస్లో. సొంత ధర్మాలను ఏర్పాటు చేసుకొని వారు భ్రష్టులైపోతూ ఉంటారు. అటువంటి మానవ నిర్మిత ధర్మమే భాగవతంలో కైతవ ధర్మం అని చెప్పబడింది అనమాట. కైతవ ధర్మం ఇదేనంటే శాస్త్రానికి విరుద్ధము, భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. మనం చెప్పుకున్నాం కూడా. అంటే భక్తికి అనుకూలంగా మనం ఉండాలి, కానీ మనకు అనుకూలంగా భక్తిని మార్చుకోకూడదు. చాలా మంది చేసేటటువంటి ఒక ఒక అపరాధమైనది, అధర్మమైనది, శాస్త్ర విరుద్ధమైన పనులు ఏంటి అంటే ఆ, భక్తికి అనుకూలంగా మనం ఉండాలి, కానీ మనకి అనుకూలంగా భక్తిని మార్చుకోకూడదు. అది దాన్ని కైతవ ధర్మం అని చెప్పారనమాట. మానవుల జీవిత లక్ష్యాన్ని వమ్ము చేసినటువంటి అట్టి కైతవ ధర్మాలను ఊడ్చి పారవేసి భాగవతులకు అర్థమయ్యే పరమ ఉత్కృష్టమైన ధర్మాన్ని శ్రీమద్ భాగవత ప్రతిపాదించింది అనమాట. అదేమిటంటే అదే కృష్ణ భక్తి, అదే కృష్ణ సేవ. కృష్ణాంశమైనటువంటి జీవునికి కృష్ణుని సేవించడమే నిజమైన ధర్మం అనమాట. అంటే ఎవరు కృష్ణాంశ అంటే గురువు అనమాట. అర్థమైంది. అందుకని కృష్ణ భక్తి, కృష్ణ సేవ, గురువుకి సేవించడమే నిజమైన ధర్మము. దాన్నే భాగవత ధర్మం అన్నారన్నమాట. దీనికి అన్యమైనది ఏదైనప్పటికీ కూడా అది దేశకాల పాత్రల దృష్ట్యా కొంతవరకు సత్యమే అనిపించవచ్చు, కానీ వాస్తవంగా అది కైతవ ధర్మమే అవుతుంది. భగవత్ ప్రసాది ధర్మము భగవద్గీతలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది మానవుల కొరకే ఉద్దేశింపబడింది కానీ జంతువులకి కాదు. ఎప్పుడైతే మానవులు అటువంటి ధర్మాన్ని పాటించడానికి ఇష్టపడరో అప్పుడు వారు జంతు జీవన స్థాయికి దిగజారిపోతారు. అందుకే వారి తర్వాత జంతు జన్మే వస్తుంది. అందుకని సర్వజీవులు కూడా భగవంతుడి సంతానమే అవటం వల్ల వారికి ఇటువంటి దుర్దశ పట్టకుండా ఉండడానికి భగవానుడు ఆయా కాలాలలో, ఆయా యుగాలలో అవతరిస్తూ ఉంటాడు. అవతరిస్తూ ఉంటే ఏం చేస్తున్నంటే పతిత జీవుల్ని ఉద్ధరిస్తూ ఉంటాడనమాట. అవునా? ఆ విధంగానే జగన్నాథ అవతారం కూడా చెప్తుంటారన్నమాట. జగన్నాథుడి అవతారం ఎటువంటిదంటే పతిత పతిత పావన జగన్నాథికి జై అంటారనమాట. ఏంటి? ఆ ఆ విధంగా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఎవరికంటే పతితను ఉద్ధరించడం కోసం. ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు, ధర్మబోధ చేస్తాడు, అసాధారణ శక్తిని ప్రదర్శిస్తాడు. హ్మ్? ఎటువంటి అసాధారణ శక్తి ఎక్కడ ప్రదర్శించాడంటే
ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు 7 సంవత్సరాల వయసులో చిటికిన వేల మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు అనమాట. అది భగవంతుడి యొక్క అసాధారణ శక్తి అంటే. ధర్మబోధ ఏ విధంగా చేస్తాడంటే, ఆయన బోధించాడు అంటే ఎవడైనా వినాల్సిందే, ఎవరైనా ఆచరించాల్సిందే. విన్నట్టి పాండవులు ఏ విధంగా ఇవాళ కీర్తిస్తున్న, ఏ విధంగా వారు కీర్తి ప్రశ్నలు గదించారు, వినకుండా కారువులు వినటువంటి కౌరవులు ఏ విధంగా వారు నాశనం అయిపోయారు మనం చూసామన్నమాట. అందుకే భగవంతుడు చెప్పింది చక్కగా వినాలి, వారు చెప్పింది ఆచరించాలి, అర్థం చేసుకోవాలి. దాన్నే కృష్ణతత్వం అన్నారన్నమాట. అంతే, కృష్ణతత్వం తెలవకుండా ఎవరికి, కృష్ణతత్వం తెలవకుండా, కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోకుండా ఎవరూ కూడా భగవంతుడు చేరుకోలేరు. కృష్ణతత్వం తెలవాలంటే ముందు గురుతత్వం తెలవాలి, గురువు యొక్క శక్తి తెలవాలి, గురువుకు సంపూర్ణమైన శరణాగతి పొందాలి. అప్పుడే కృష్ణతత్వం అనేది చక్కగా బోధపడుతుంది అనమాట. అటువంటి ఇంకొక దివ్య అవతారమే శ్రీ వృషభదేవుడు అని మనకి భాగవతం చెప్తుంది అనమాట. ఇప్పుడు వృషభదేవుడి గురించి మనము చర్చ మొదలు పెట్టుకుంటాం. అష్టమే మేరు దేవ్యాంతు నాభేర్జాత ఉరుక్రమ దర్శయన్ వర్త్మధీరాణం సర్వాశ్రమ నమస్కృతం. మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన వృషభదేవుడు 8వ అవతారము. అంటే మనకి భాగవతంలో 22 అవతారాలను వర్ణించారు మన ఆచార్యుడు. అందులో 8వ అవతారమే వృషభదేవుడు. పూర్ణమైన ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ ఆశ్రమముల వారిచే గౌరవింపబడి ధీరులు అనుసరించినటువంటి పూర్ణత్వ మార్గం అతడు ఈ అవతారమున చూపెను. సర్వ ఆశ్రమాలు అంటే ఎవరండి? ఆ, బ్రహ్మచర్యాశ్రమం వారు, గృహస్థాశ్రమం వారు, వానప్రస్థాశ్రమం వారు, అలాగే సన్యాసాశ్రమం వారు కూడా గౌరవించబడేటటువంటి విధంగా ఈ అవతారాన్ని భగవంతుడు చూపించాడు అనమాట. నాభి మేరుదేవతలకు వ్రతఫలంగా, నాభి మేరుదేవి దంపతులకు వ్రతఫలంగా యజ్ఞఫలంగా లభించిన వృషభదేవుడు శాస్త్ర వర్ణితమైనట్టి సమస్త భగవల్ లక్షణాలను ప్రదర్శించాడట. భగవల్ లక్షణాలు, భగవంతుని గుణాలు చూసారా? ఆ, ఎప్పుడు వస్తాయండి భగవల్ లక్షణాలు, భగవంతుడి గుణాలు అంటే? ఎప్పుడైతే మనము ఏమి ఆశించకుండా భగవంతుడికి భక్తి చేస్తామో, సేవ చేస్తామో, తండ్రి యొక్క గుణాలు, తండ్రి యొక్క లక్షణాలు పిల్లలకి ఎలాగొస్తాయో, భగవంతుడి గుణాలు, భగవంతుడి లక్షణాలు కూడా భక్తులకు వస్తాయంట. ఏ విధంగా అంటే, నదనం నజనం సుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని కానీ, సౌందర్యవతలు స్త్రీలను కానీ, అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. నేను కోరుకునేది నీ యొక్క భక్తియుక్త సేవ ఒకటియే అంటున్నాడంట భక్తుడు. అప్పుడు వస్తాయంట భగవంతుడి గుణాలు, అప్పుడు వస్తాయి భగవంతుడి యొక్క లక్షణాలు. ఆ విధంగా వృషభదేవుడు భగవంతుడి లక్షణాలని ప్రదర్శించాడట. చక్కని శరీరము, శౌర్యము, బలము, సౌందర్యము, నామము, యశస్సు, ప్రభావము, ఉత్సాహం కలిగినటువంటి తన పుత్రుడు నరుల్లో శ్రేష్ఠుడని తలిచి నాభి మహారాజు అతనికి వృషభదేవుడని నామకరణం చేశాడంట. ఏందా? పెరిగి పెద్దవాడైన వృషభదేవునిలో కనిపించే అద్భుతమైన భగవన్ లక్షణములకు ఇంద్రుడికే ఈర్ష్య కలిగిందంట. అందువలన అతడు ఒక మారు వృషభదేవుడు ఉన్నట్టి ప్రాంతంలో వర్షం కురిపించలేదంట. చూసారా? భగవంతుడి మాయ చేత దేవతలు కూడా మోహానికి గురవుతారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే భక్తులను చూస్తే అందరికీ అసూయ ఉంటుందంట, జాగ్రత్తగా గమనించాలి. అది ఈ వర్షాన్ని కురిపించవలసిన బాధ్యత ఇంద్రుడిదే. కానీ అతడే తన బాధ్యతను విస్మరించినప్పుడు స్వయంగా భగవానుడే ఆ కార్యాన్ని చేస్తాడంట. చూసారా?
భగవానుడు యజ్ఞుడు లేదా యజ్ఞపతి అని పిలువబడతాడు. యోగీశ్వరుడైన యోగీశ్వరుడి వృషభదేవుడు ఇంద్రుని సంకల్పాన్ని తెలుసుకొని నవ్వుకొని తన యోగమాయ ద్వారా ఒక అజానాభ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాన్ని కురిపించి తానే భగవంతుని విషయం నిరూపించాడంట. చూసారా? వృషభదేవుడు వర్షాన్ని కురిపించాడంట. చూసారా? అది ఎందుకంటే వృషభదేవుడు సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారమే కాబట్టి. నేటి కాలంలో భగవద్ అవతారములను చెప్పుకునేవారు జనులకు ఎదురయ్యే అతివృష్టి, అనావృష్టి, ఆది దైవిక తాపాలు నివారించడం ద్వారా తమ శక్తిని చాటుకోవాలి. ఏవో చిన్న చిన్న గమ్మత్తులు చేసి కొద్దిమంది మనుషులను మాయ చేసినంత మాత్రాన వారు భగవద్ అవతారములు అయిపోరు. ఈ విషయాన్ని వారు ఎట్లా గుర్తిస్తారు? కానీ కనీసం వారిని గుడ్డిగా అనుసరించే మనుషులే అని తెలుసుకోవాలి. అప్పుడు వారు మోసపోకుండా ఉంటారు. ఇది చాలా గమనించవలసిన విషయం. ఎందుకంటే భగవంతుడు అవతారం అని చెప్పుకునేవాడిని పిలవాలి, వర్షం కురిపించమని పడగాలి. అలాగే చిటికిన వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు శ్రీకృష్ణ భగవానుడు. నీవు గోవర్ధనగిరి పర్వతం ఎత్తద్దు కానీ ఈ చిటికిన వేలి మీద ఒక నీళ్ళ బిందెని ఎత్తమని చెప్పండి, లేకపోతే ఒక గ్లాస్ని ఎత్తమని చెప్పండి చాలు. కరెక్టేనా నేను చెప్పింది? చెప్పండి, మనకి రెస్పాండ్ అవ్వండి. కరెక్టే ప్రభుజీ. అంతే కదా. అప్పుడు ఏదో భగవంతుని చెప్పుకుంటే మాత్రం ఉపయోగం లేదు కదా. అందుకని ఎవరికి కూడా భగవంతుడి పేరుని పెట్టకూడదు. పెడత వల్ల అపరాధము, అలా పెడత వల్ల నరకంలో శిక్ష కూడా వేస్తారట. అందుకని ఎవరిని పెడితే వాడిని మనం అయ్యా నువ్వు దేవుడు అయ్యా, అయ్యా నువ్వు భగవంతుడు అయ్యా అని అనకూడదు. ఏదో కష్టపడి సహాయం చేసినంత మాత్రాన అతను దేవుని భగవంతుడు చేయకూడదు. కష్టపడి ఉన్న సహాయం చేసిన వాడికి కృతజ్ఞతాభావంతో మీరు కూడా తిరిగి మాత్రం సహాయం చేయండి. అతని పట్ల వినయము, విధేయత, మర్యాద, గౌరవము, అభిమానం, ప్రేమగా వర్తించండి, తప్పులేదు. అంతేగాని ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నంత మాత్రాన, అతని వల్ల కొంత మనకి తాత్కాలిక లాభం జరిగినంత మాత్రాన అతనే దేవుని చేసి అతనే భగవంతు చేసి పూజించి గుడులు కట్టే ఒక వ్యవస్థ తయారైపోయింది. దాన్ని కైతవ ధర్మం అన్నారనమాట. ఇది పూర్తిగా భాగవతం ఖండించింది. మరి ఎప్పుడైతే వృషభదేవుడు యొక్క తల్లిదండ్రులు వానప్రస్థాశ్వాన్ని స్వీకరించి ఏంటి వారు వెళ్ళిపోయారు ఇంటిని విడిచి, అప్పుడు వృషభదేవుడు గురువు యొక్క ఆదేశం ప్రకారం బ్రహ్మచర్యాన్ని స్వీకరించాడు. గురుకులముల విద్యాభ్యాసం పూర్తి కాగానే గురుదేవునికి గురుదక్షిణ సమర్పించి సెలవు తీసుకొని తన నగరానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, వృషభదేవుడు సాక్షాత్ భగవంతుడు అవతారమే కదా. మరి ఆ వృషభదేవుడు కూడా ఒక గురువుని స్వీకరించాడు. అర్థమైందా? ఆ గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. ఈ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి మీరు అందరూ కూడా మ్యూట్లో పెట్టండి, లేకపోతే క్లాస్లో మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. యా. ఆ విధంగా బ్రహ్మచర్యాసనాన్ని స్వీకరించాడు, గురుకులములు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు, గురుదేవునికి దక్షిణ సమర్పించాడు. ఆ తర్వాత తన నగరానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆ, అతడు జయంతి అనే ఒక కన్యను పెళ్లి చేసుకున్నాడు. అలాగే తనతో సమానమైనటువంటి 100 పుత్రులను పొందాడంట ఆయన. చూడండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పుత్రులను, 100 మంది పుత్రులను పొందాడు. వారు ఎలాంటి అంటే తనతో పాటు సమానమైన వాళ్ళంట. మరి భక్తి యొక్క శక్తి అటువంటిది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే తెలివి కల్లవాడు భక్తి యొక్క శక్తిని ఎప్పుడు వదులుకోడు. తెలివి కల్లవాడు భక్తి చేసిన ద్వారా వచ్చిన శక్తిని ఎవడూ కూడా భౌతికంగా ఉపయోగించడు. తెలివి కల్లవాడు తెలివి తక్కువవాడే ఉపయోగిస్తాడు. భక్తి ద్వారా వచ్చిన శక్తిని భౌతికంగా ఉపయోగించుకొని పతనమైపోతూ ఉంటాడనమాట. చూడండి, చక్కగా తన భక్తి చేశాడు, వివాహం చేసుకున్నాడు, అతను సంసారం చేశాడు, 100 పుత్రులు పొందాడనమాట. అంటే 100 కాదు, 1000 మందిని పుట్టచ్చు, తప్పులేదు. కానీ వారందరినీ కూడా ఎలా చేయాలి? మనతో సమానంగా భక్తి చేయించాలి. మనం కూడా వారిని భగవంతుడు పాదాలని ఆశ్రయించేలాగా చేయాలి. భగవంతుడి గురునికి శరణాగతి పొందేలాగా చేయాలి. అప్పుడే అతను నిజమైన తండ్రి అవుతాడు, తల్లి అవుతారనమాట. చూడండి ఎంత చక్కగా వృషభదేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆ వృషభదేవుడికి 100 పుత్రులు పొందాడు. ఎలాగా? తనతో సమానమైనటి వాడు. అది వృషభదేవుడు భగవంతుడి అవతారం కనుక పూర్ణ స్వతంత్రునిగా ఉండేవాడంట.
భక్తుడు ఎప్పుడు కూడా పూర్ణ స్వతంత్రుడుగానే ఉంటాడు. ఎవరి మీద ఆధారపడడు, ఒక్క భగవంతుడి మీద ఆధారపడతాడు, గుర్తుపెట్టుకోండి. అదే కనుక భక్తుడు కాకపోతే సమాజంలో ఎంతోమంది ఆధారపడి బతకాల్సి వస్తుంది. నేను కరెక్టే నీ విషయం చెప్పింది, ఎవరైనా చెప్పండి. కరెక్టే గురూజీ. కరెక్టే. కరెక్టే భక్తుడు కరెక్ట్. అనేవాడు సంపూర్ణంగా గురువు మీద, భగవంతుడి మీద ఆధారపడి జీవిస్తాడు. భక్తుడు కాకపోతే సమాజంలో ఎంతో మంది మీద ఆధారపడాలి. బంధువుల మీద ఆధారపడతాడు, ఆ స్నేహితుల మీద ఆధారపడతాడు, అట్లాగే ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ మీద ఆధారపడతాడు, ఉద్యోగాల్లో పై అధికారుల మీద ఆధారపడుతూ ఉంటాడు, ఏంటి అధోగతి పాలవుతూ ఉంటాడు. కానీ భక్తుడు మాత్రం పూర్ణ స్వతంత్రుడు. అంటే కారణం ఏంటి అంటే అతను సంపూర్ణంగా గురువు మీద, భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు అనమాట. వారిని ఏమంటారంటే పూర్ణ స్వతంత్రుడు అని చెప్పి అంటారనమాట. ఆ విధంగా వృషభదేవుడు పూర్ణ స్వతంత్రుడు ఉండేవాడు. జన్మ మృత్యు జరా వ్యాధులతో ఆయనకి సంబంధం లేదు. సకల జీవులు కూడా అతడు శ్రేయాభిలాషిగా ఉండేవాడు. ఆ భక్తుడు అంటే అలాగ ఉండాలండోయ్. భక్తుడు అంటే ఎలా ఉండాలి? కేవలం అంటారు అందరూ హ్యుమానిటీ అంటారు. హ్యుమానిటీ అంటే సాటి మనిషిని గౌరవించడమేనా? కాదు కాదు. హ్యుమానిటీ అంటే ఏంటంటే సర్వ జీవులకు కూడా శ్రేయాభిలాషిగా ఉండాలన్నమాట. సర్వజీవుల్ని గౌరవించాలి, వారి పట్ల దయా కరుణ ప్రేమతో ఉండాలి. వారే వైష్ణవులు, వారే భక్తులు, వారే శుద్ధ భక్తులు అన్నమాట. భక్తుడి యొక్క జీవన విధానం అలా ఉండాలి. ఏ జీవిని బాధ పెట్టినా కూడా భగవంతుడికి బాధ వేస్తుంది. భగవంతుని బాధ పెట్టి ఏ చిన్న కార్యమైనా కూడా మనం చేయకూడదు. జీవితంలో మానవ యొక్క ధర్మం ఏంటంటే, భక్తుడికి ధర్మం ఏంటంటే నిరంతరము ఈ రోజు నేను నా గురువుని, నా కృష్ణుణ్ణి ఎంత బాగా సంతోషపెట్టాననే ఒక ప్రశ్న వేసుకోవాలంటే ప్రతిరోజు కూడా. అది నిజమైనటువంటి భక్తి అంటే గుర్తుపెట్టుకోవాలి. వారినే భక్తులు అంటారు. గృహస్థాశ్రమంలో కొనసాగుతూనే వర్ణాశ్రమ ధర్మపాలన ద్వారా ఏ విధంగా పూర్ణత్వాన్ని పొందవచ్చునో అతడు జనులకు తన ఉపదేశాల ద్వారా, స్వీయ నడవడిక ద్వారా బోధించాడు. అంటే ఆచరణ చూపించాడు అన్నమాట. గుర్తుపెట్టు, ఆచరణ చూపించాడు. అది బోధించడం చాలా మంది బోధిస్తూ ఉంటారు. కాదు కాదు, ఆచరించాలి. అందుకే చెప్తారు జ్ఞాన విజ్ఞాన వైరాగ్య. నువ్వు గురువు నుంచి జ్ఞానాన్ని నేర్చుకున్నావు, ఆ జ్ఞానాన్ని ఆచరిస్తే విజ్ఞానమైంది. విజ్ఞానం ద్వారా నీకు వచ్చిన లాభం ఏదైతే ఉందో, ఏవైతే ఫలితాలు ఉన్నాయో వాటి పట్ల నీకు ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా, ఎటువంటి ఆసక్తి లేకుండా నువ్వు వాటిని భగవంతుడికి అర్పించాలి. దాన్ని వైరాగ్యం అన్నారు. కానీ అన్ని వదిలేయటం వల్ల వైరాగ్యం కాదనమాట. ఈ భౌతికమైన వస్తువుల పట్ల, ఈ భౌతికమైన వ్యక్తుల పట్ల, భౌతికమైన విషయాల పట్ల వైరాగ్యం ఉండాలి. భగవంతుడి పట్ల వైరాగ్యం కాదనమాట. నాకు వైరాగ్యం వచ్చింది కాబట్టి నేను జపం చేయను, నాకు వైరాగ్యం వచ్చింది కాబట్టి నేను నైవేద్యం పెట్టను, నాకు వైరాగ్యం వచ్చింది సరిగ్గా బట్టలు వేసుకుని అంటాం ఎక్కడికో కరెక్ట్ కాదనమాట. అందుకని ఇక్కడ జ్ఞాన, నోట్ చేసుకుని మీకు చాలా ఉపయోగపడుతుంది. జ్ఞాన విజ్ఞాన వైరాగ్య. జ్ఞానము ద్వారా సంపాదించిన దాన్ని ఆచరించాలి. విజ్ఞానం ద్వారా సంపాదించిన దాన్ని మనం భగవంతుడు సమర్పించాలి. సర్వం శ్రీకృష్ణార్పణం, నాది ఏమీ లేదు. పలికెడది భాగవతమాట, పలికించెడివాడు రామభద్రుండట. అన్నీ భగవంతుడే, నాది ఏమి లేదు, నేను ఒక పరికరాన్ని, ఐఎమ్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఈ భావనతో ఉండాలంటే భక్తులు ఎప్పుడు కూడా. ఆ విధంగా వర్ణాశ్రమ ధర్మపాలన ద్వారా ఏ విధంగా పూర్ణత్వాన్ని పొందవచ్చు? వర్ణాశ్రమం అంటే ఏంటి? ఫస్ట్ బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించాలి, తర్వాత గృహస్థాశ్రమానికి వెళ్ళవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే అతను బ్రహ్మచర్యంగా ఉండిపోవచ్చు. గృహస్థాశ్రమం తప్పేం కాదు కదా, వివాహం చేసుకోవచ్చు, పుత్రులను కానొచ్చు. తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించడం, తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం. చూసారా? ఇవన్నీ కూడా వృషభదేవుడు ఆచరించి చూపించాడు. ఆయనకి వేదజ్ఞానం ఇది తెలిసినా కూడా వృషభదేవుడు క్షత్రియుడుగానే వర్తించి ఎంతోమంది ఒక బ్రాహ్మణులకు ఉపదేశాన్ని పాటించాడంట ఆయన. ఆ, అంతేకాకుండా అతడు బ్రాహ్మణ నిర్దేశంలో అన్ని యజ్ఞాలు 100 సార్లు వనరించాడంట. చూసారా? 100 సార్లు యజ్ఞాలు చేసి ఏంటి విష్ణు భగవానుడికి ప్రీతిని కలిగించాడంట. అతడు వనరించిన యజ్ఞాలు పుణ్య ప్రదేశాలలోనూ శ్రద్ధావంతులకు బ్రాహ్మణుల చేత నిర్వహించబడి జయప్రదములయ్యాయంట. అగ్ని యజ్ఞాలలోనూ కూడా విష్ణు అర్చనము జరిగి దేవతలకు యజ్ఞ ప్రసాదము వితరణం చేయబడిందంట. ఎంతటి తెలివిహీనుడైనా ఆకాశ పుష్పాన్ని కోరుకోడు కదా,
గుర్రము గుడ్డును కోరుకునేవాడు ఎవడైనా ఉంటాడా? ఆ, అంటే వాటికి అస్తిత్వం లేదని ఎవరికైనా తెలుస్తుంది. అదేవిధంగా వృషభదేవుని పాలనలో సర్వులకు సమస్తముగా సమృద్ధిగా లభించినందున సామాన్యులను పూర్ణ సంతుష్టులై ఉండి ఇంకొకరిని ఏది కూడా యాచించలేదంట. గుర్తుపెట్టుకోండి, యాచించలేదంట. ఆ విధంగా వారికి రాజు పట్ల విశేష అనురాగం కలిగిందట. తమ రాజు తండ్రిలాగా అన్ని ఇస్తుంటే ఆ నీరును యాచించేది ఏమిటి, అంటే అడుక్కునేది ఏమిటి వేరే వారిని అనుకునేవారంట. చూసారా, రాజు అంటే అలా ఉండాలన్నమాట. రాజు అంటే తన ప్రజలకి భక్తిని బోధించి, ఆ, వైరాగ్యాన్ని బోధించి, జ్ఞానాన్ని విజ్ఞాని వైరాగ్యాన్ని అందించి ఆ రాజ్య ప్రజలందరినీ కూడా ఏంటి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా భగవంతుడి మార్గం నడిపిస్తూ ఉంటే ఆ, అసలు ఎవరన్నా యాచించవలసిన అవసరం ఉంటుందా? అంటే అడుక్కునే అవసరం ఉంటుందా చెప్పండి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి దేశంలో అడుక్కునే వాళ్ళే ఉంటారు. అడుక్కునేవాడు రోడ్డు మీద అడుక్కునేవాడే కాదండి. మీరు రోడ్డు మీద అడుక్కునేవాడు కదా అడుక్కునేవాడు అంటే. ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది కుహాన మేధావులు, ఒకడు నేను బీసీ అంటాడు, ఇంకోటి ఎస్సీ అంటాడు, ఇంకోటి ఎస్టీ అంటాడు. భక్తి లేకుండా నేను తక్కువనని చెప్పేసి ఈ రోజున పదవుల కోసం, లేకపోతే పేరు కోసం, గౌరవ ప్రతిష్టల కోసం ప్రతి ఒక్కరు యాచిస్తూనే ఉంటారన్నమాట. అదేవిధంగా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ యాచిస్తూ ఉంటారు రకరకాల లోన్ల కోసం. కానీ ఎవరైతే గనక చక్కగా సింపుల్ లివింగ్, హై థింకింగ్, సరళంగా జీవిస్తూ ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటే గనక భగవంతుడు తన భక్తుడికి ఎప్పుడు ఏమి కావాలి, ఎంతవరకు అవసరమో చూసుకొని అవన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు. ఆ విధంగా వృషభదేవుని యొక్క పాలనలో, వృషభదేవుడి రాజ్యంలో ఆ ప్రజలందరూ కూడా ఏంటి, తన తండ్రిలాగా భావించారంట రాజుని. మీ అందరి ప్రశ్న, మళ్ళీ అటువంటి రాజుని ఎప్పుడు చూస్తాం మనం? కలియుగం అయిపోయిన తర్వాత గురించి. భలే ఆన్సర్ చెప్పారు మీరు. అంటే ఈ కలియుగంలో సాధ్యం కాదనే. ఎస్, కరెక్టే. కలియుగంలో సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అందుకే కలికి అవతారం వస్తాడు భగవంతుడు చివరిలో. క్షమ అనేది లేదనమాట. ఓకే, క్షమ అనే ప్రశ్న లేదనమాట. ఓకే. సో నిజంగా ఒక విషయం చెప్తాను. ఎప్పుడు వస్తుంది అంటే మేబీ కలియుగంలో కూడా రావచ్చు, చెప్పలేం. అంటే మనకు అంత శక్తి లేదు చెప్పేది. ఏ యుగమైనా కావచ్చు, అది కలియుగమో లేకపోతే సత్యయుగమో కావచ్చు. భక్తుడు అనగా రాజు అయితే అటువంటి రాజ్యాన్ని మనం చూడొచ్చు. భగవంతునికి ఉద్ధరించాలనుకుంటే భగవంతుడు అటువంటి రాజుని పంపిస్తాడు. అటువంటి రాజుని పంపించాలంటే ప్రజలందరూ కూడా భక్తి చేయాలి. అటువంటి అలాగా మన భారతదేశంలో ఒక రాజ్యం ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? అదే మణిపురి రాష్ట్రం అన్నమాట. ఇప్పుడు చాలా వరకు అంతరించిపోతూ ఉంది. సో మన భారతదేశంలో మణిపురి రాష్ట్రము ఒక రాజు కూడా మన కృష్ణ భక్తుడు అనమాట. అతను ఒక శాసనాన్ని రూపొందించాడు. ఏమిటంటే ఆ దేశంలో, మణిపూర్ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పిల్ల శిశువు చెవులో హరినామాన్ని చెప్పాలి. అర్థమైందా? అలాగా అక్కడ ఎక్కువ వైష్ణవులు ఉంటారు. ఇప్పుడు కూడా ఎక్కువ మంది వైష్ణవులు ఉంటారనమాట. అందుకే దాన్ని వైష్ణవ స్టేట్ అన్నారనమాట. సో ఏదేమైనప్పటికి కూడా మనం అటువంటి రాజుని, అటువంటి రాజ్యాన్ని చూడాలంటే అందరూ కూడా భక్తి చేయాలి. అది ఈ ఒక్క హరే కృష్ణ మూమెంట్ వల్ల సాధ్యపడుతుంది. సో ఆ విధంగా మళ్ళీ ఇంకొక విషయం. ఒకసారి వృషభదేవుడు ప్రపంచ పర్యటన చేస్తూ బ్రహ్మవర్తము అనే ప్రాంతానికి వచ్చాడంట. అక్కడ ఒక సభ జరుగుతుందంట. అక్కడ సభ అంటే బ్రహ్మర్షి సభ జరుగుతుందన్నమాట. అప్పుడు అతని పుత్రులందరినీ కూడా ఏంటి, అతని పుత్రులందరూ కూడా బ్రహ్మ ఉపదేశాన్ని విన్నారంట వాళ్ళందరూ కూడా. ఆ సమయంలో వృషభదేవుడు కూడా ప్రజల సమక్షంలో తన పుత్రులకు బోధ బోధ చేశాడు. ఏం చేశాడంటే, నిజానికి వృషభదేవుని యొక్క పుత్రులందరూ కూడా చక్కని ఆచరణ కలిగిన వారు.
భక్తులు యోగ్యులై ఉన్నారు. అయినా కూడా భవిష్యత్తులో వారు చక్కగా రాజ్యపాలన ఏ విధంగా చేయాలో వృషభదేవుడు వారికి ఉపదేశం చేశాడనమాట. తన పుత్రులకి అతను చేసిన ధర్మ ప్రబోధము భాగవత ధర్మమే. గుర్తుపెట్టుకోవాలి. ధర్మం అంటే భాగవత ధర్మమే. ఒక భాగవతోత్తముడు తన పుత్రులు కూడా భాగవత ధర్మాన్నే బోధించాడు. ఎందుకంటే ఏంటి ఉపయోగం అంటే దుఃఖ నివృత్తికి మోక్ష ప్రాప్తికి సంబంధించింది అద్భుతమైందే ఈ భాగవత ధర్మము. అందుకని ఎవరైతే భాగవత ధర్మాన్ని పాటించాలనుకుంటారో, ఎవరైతే భగవద్ధామం చేరుకోవాలనుకుంటారో వారందరికి వృషభదేవుడి యొక్క ఉపదేశాలు చాలా మనకి సహాయపడతాయంట. ఆ ఉపదేశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు వృషభదేవుడి యొక్క ఉపదేశాలు చెప్పుకుంటాం మనం. చూడండి ఎంత బాగా చెప్పారో చూడండి. చక్కగా వినండి. కావాలంటే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆ, వాక్యాలు మనం వినలేమన్నమాట. ఉం? ఎంత బాగా రాశారు చూడండి. పుత్రులారా, మానవ జన్మ పొందినంటి జీవులకు ఇంద్రియ భోగార్థము రేయింబవులు కష్టించి పనిచేయడం తగదు. అది కరెక్ట్ కాదు. అటువంటి సుఖము సునక సూకరాలకు కూడా లభిస్తుంది. అంటే కుక్కలకు పందులు కూడా వస్తుంది. కనుక మనిషి దివ్యమైన భక్తి యోగ స్థితిని పొందడానికి తపస్సును చేపట్టాలి. అప్పుడే అతనికి అనంతమైన సుఖము కలుగుతుంది. శాశ్వతమైన సుఖం కలుగుతుంది అన్నమాట. ఎవరికైనా ప్రశ్నించవచ్చు, మరి కష్టపడకపోతే ఎలాగండి అంటే మన ఆచార్యులు బోధించారు మనకి 24 గంటలు. 8 గంటలంట మనము ఉద్యోగానికి వ్యాపారానికి కేటాయించాలంట. 8 గంటలు భక్తి చేయాలంట. 8 గంటలు చక్కగా నిద్రపోవాలంట. గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఆచార్యులు బోధించారు. అందుకే చూడండి, మన మన వైష్ణవులు ఇప్పుడు ఈ యుగంలో కూడా ఈ కాలంలో కూడా ప్రజెంట్ కూడా మన వైష్ణవులు చూడండి చక్కగా ఉద్యోగానికి వెళ్తారు. 16 మనలు జపం చేసుకుంటారు. భగవంతుడు నైవేద్యం పెడతారు. ఆదివారం గుడికి వస్తారు. అన్ని ఫెస్టివల్స్లో పాల్గొంటారు. అందుకే వారు చక్కగా భాగవత ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఉంటారనమాట. అది అది అంత దానివల్ల ఏమవుతుందండి, అనంతమైన సుఖం కలుగుతుంది. అది ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోయినా సంవత్సరం 10 ఏళ్ళకైనా వస్తుంది. అలాగే భగవద్ధామంలో వస్తుంది అనంతమైన సుఖము. ఈ లోకములో ఉన్న వారికి ఎవరికి కూడా అంతమైన సుఖము రాదు. కానీ ఎంత కష్టం వచ్చినా వారు ఆనందంగా స్వీకరించి ఇక్కడ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంతేగాని భగవంతుడు వారికి ఎప్పుడు ఏమి కావాలో అన్నీ కూడా అందిస్తూ ఉంటాడు. ఉం? ఇంకొక పాయింట్ చూడండి. మహాత్ములను సేవించడం ద్వారానే మనిషి భవబంధ విముక్తిని పొందగలుగుతాడు. చూసారు, గుర్తుపెట్టుకోండి. మహాత్ములను సేవించడం ద్వారా, అటువంటి మహాత్ములే గురుదేవులు. అందుకే మనం గురుదేవులకి వ్యాసపూజ చేసుకుంటాము, గురుదేవులకి వందనాలు అర్పిస్తాము, గురుదేవులకి సేవ కూడా చేసుకుంటాము. చూసారా, గురుదేవులు, సాధువులు, వైష్ణవులు, బ్రాహ్మణులు వీరందరికీ సేవ చేయడం ద్వారా ఏంటి ఈ బంధాల నుంచి మనం విముక్తిని పొందుతామంట. అలా కాకుండా స్త్రీ సాంగత్యంతోనే ఉండటం వల్ల, మహాత్ములు సేవ చేయకపోవటం వల్ల నరక ద్వారానికి వెళ్ళాలంట. అంటే నరకానికి పోతారు అని చెప్తున్నారు అన్నమాట. క్రోధరహితులై ఉండి ఎల్లరి లాభము కొరకు పనిచేస్తూ దోషవర్తము లేని వారే మహాత్ములు అనబడతారంట. కోపము లేకుండా సర్వజీవుల పట్ల దయా కరుణ ప్రేమను కలుగుతూ వారు గనక ప్రవర్తిస్తుంటే వారిని మహాత్ములు అంటూ ఉంటారంట. ఉం? అలాగే ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యంగా మారినప్పుడు మనిషి లౌకిక జీవనం పట్ల వెర్రి పట్టిన వాడే పాపకర్మరతులవుతాడు. చూసారా, ఆ? మనం ఇంటూ ఉంటాం, ఏమయ్యా మాంసాహారం మంచిది కాదురా అని చెప్తే "ఆ, మాది పలా కులం అండి, మాది పలానా కులం, మేము తింటాం ఏంటని చెప్పి అంటుంటారు. అలాంటి వాళ్ళని ఎవడు బాగు చేయడు అనమాట. తాత్కాలికమే అయినప్పటికీ దుఃఖకారమైన ఈ దేహము పాపఫలంగానే లభించిందని తెలుసుకోడు. అవునా? నిజానికి జీవుడు భౌతిక దేహమును అసలు గ్రహించకూడదంట. నేను ఎప్పుడు ఆత్మనే ఆలోచనలో ఉండాలంట.
కానీ ఇంద్రియ భోగార్థము అది అతనికి వసగబడింది, ఏది భౌతిక దేహము. కనుక జన్మ పరంపరను కలుగు చేసి ఇంద్రియ భోగకర్మలు నెలకొనడము వివేకవంతుడి యుక్తం కాదు. వివేకవంతుడు ఎవరంటే, ఇంటెలెక్చువల్ ఎవరంటే, డాక్టరేట్ అంటే ఎవరంటే భక్తుడే. ఉం? భక్తుడు కాకుండా ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా ఏమి ఉపయోగం లేదు. ఉం? పుణ్యకారమైన పాపకార్యమైన ఫలమును కలుగజేసి తీరుతుంది, అంతే కదా. పుణ్యం, ఒక మంచి పుణ్యకార్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపకార్యం చేస్తే పాపం వస్తుంది, ఫలితం అయితే ఇస్తుంది కదా. అందుకే మనిషి కామ్యకర్మరతుడై ఉన్నంత వరకు భౌతిక దేహాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అంటే ఎప్పుడు కోరికలతోటే భక్తి చేయటం వల్ల, ఎప్పుడు కోరికలతోనే జీవించడం వల్ల భౌతిక దేహాలు, అది మళ్ళీ మనిషిని కూడా చెప్పలేం, కుక్క, నక్క, పంది, చీమ, పురుగు, నక్క ఏదైనా కావచ్చు అనమాట. అంతేకాకుండా అతడు తమోగుణితుడై ఉన్నంత వరకు అతని మనస్సు కర్మవశమై ఉంటుంది. వాసుదేవుని ఎడ ప్రేమ కలగనంత వరకు దేహము బంధము నుండి విడుదల కలగనే కలగదు. చూసారా, వాసుదేవుడి పట్ల ప్రేమ లేకపోతే ఈ బంధాల పట్ల విముక్తి అనేది అసాధ్యము నాయన అని చెప్తున్నాడు ఋషభదేవుడు తన కుమారులకి. ఉం? ఇంకా చెప్తాడండి, ఇంద్రియభోగ ప్రయత్నము వృధాకాల వ్యయమని ఎరుగనివాడు జ్ఞానవంతుడు వివేకవంతుడేను ప్రమత్తుడే అవుతాడు. ఉం? స్వీయ లాభాన్ని విస్మరించి, అంటే తన సొంత లాభాన్ని విస్మరించి అతడు మైదన భోగముపై ఆధారితమైన గృహంలోనే ఉండిపోతాడు. అతడు మూర్ఖ జంతువుకు ఎంత మాత్రము తీసిపోడు. ఎప్పుడు తింటం, తిరగటం, పడుకుంటాం. ఎప్పుడు భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులను ఎవరికైతే ఇంటికే వాడు పరిమితం అయిపోతాడో అటువంటి వాడు జంతువుతో సమానమని మన భాగవతం చెప్తుందన్నమాట. ఉం? స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణయే భౌతిక అస్తిత్వానికి మూలమంట. ఉం? స్త్రీ పురుషుల హృదయాలను కట్టిబడి వేసే ఆ మిథ్యా భావనలనే మనిషి దేహము, ఇల్లు, ఆస్తి, సంతానము, బంధుత్వము, ధనం పట్ల ఆసక్తుడే నేను నాదే అనే భ్రమకు లోనవుతాడంట. చూసారా, నేను నాది అని. అందుకే చూడండి, ఆ భార్య పట్ల అనురాగము, పిల్లల పట్ల అనురాగం ఉంటుంది, తప్పులేదు. కానీ ప్రతిదానికి ఒక పరిమితి ఉంది. ఇంటి పట్ల అనురాగం ఉన్న కూడా తప్పులేదు, కానీ ఒక పరిమితి ఉందన్నమాట. పరిమితి మించి గనక చేస్తే ఏంటి, జంతువుతో సమానం అని చెప్తారనమాట. అన్ని నాది అనుకుంటాడు. చూడండి, కష్టం వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, అయ్యో, ఆ ఆ, భగవంతుడు నా పట్ల కరుణ లేదే, భగవంతుడు నన్ను పట్టించుకోవట్లేదే, నేను ఇన్ని పూజ చేశాను అంటాడు. అదే గనక వారి గనక ఇల్లు కొనుక్కోను, కారు కొనుక్కోని డబ్బులు వస్తే, నేను కష్టపడ్డానండి, నేను ₹1 బిళ్ళతో వ్యాపారం మొదలు పెట్టాను, కోటి గడిస్తామని చెప్తాడు వాడు. ఎవరో చక్కగా టీవీ పెట్టుకుని మరీ వింటున్నారు, అటు టీవీ వింటున్నారు, ఇటు క్లాస్ కూడా వింటున్నారు. అందుకని అటువంటి దృఢమైన హృదయ గ్రంథి సడలినప్పుడు ఈ గృహపుత్ర కళాత్రాదుల పట్ల ఆసక్తిని అతను విడిచిపెట్టి మోహాన్ని త్యజించి భగవద్ధామానికి వెళ్తాడు. ఏది ఇవన్నీ వదిలిపెట్టినప్పుడు, లేకపోతే నాది నేను అంటే ఇక్కడే ఉండాలి. అందుకంటే ఈ భూమి పట్ల నాది అని లేనప్పుడే భగవద్ధామ వెళ్తారంట. పరమహంస అయినట్టు గురువును మీరు ఆశ్రయించండి. చూసారా ఏం చెప్పాడు ఋషభదేవుడు, మీరు గురువును ఆశ్రయించండి. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఆ? పరమహంస నుండి గురువును ఆశ్రయించండి, ఆ విధంగా దేవదేవుడినైన నా పట్ల శ్రద్ధను ప్రేమను పొంది ఉనండి చెప్పాడుగా. సాక్షాత్ భగవంతుడనే చెప్పాడు తన పిల్లలకి. ఇంద్రియ భోగాన్ని త్యజించండి, సుఖదుఖ ద్వంద్వాలను ఓర్పుతో సహించండి. అంటే ఏంటి సుఖదుఖం అంటే ఏంటి, దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం, సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయటం, అలా కాదు, రెండింటిని కూడా సమానంగా సహించండి. జీవులు ఉన్నత లోకాలలోనూ దుఃఖభాగులై ఉంటారు. ఇక్కడే కాదండి, భూలోకంలోనే కాదు, వేరే వేరే లోకాల్లో కూడా దుఃఖభాగులై ఉంటారు, అక్కడ బ్రహ్మలోకము కూడా. కనుక సత్య విచారణతో భక్తి యోగములు నిలిచి తపస్సు చేయండి, భగవత్ కథలను వినండి, భక్తులతో సాంగత్యం చేయండి, భగవద్ గుణకీర్తన చేస్తూ ఎల్లరను సమదృష్టి చూడండి,
వైరాన్ని విడిచిపెట్టి శోకాన్ని అణుచుకోండి. ఆ? శాస్త్ర పఠనం చేయండి. అనవసరమైన ప్రసంగాలను మానండి. ఎల్లప్పుడూ భగవంతుని తలుస్తూ యోగ్యుడైన వ్యక్తి నుండి జ్ఞానాన్ని పొందండి. ఈ విధంగా భక్తి యోగాన్ని అభ్యసిస్తే మీరు ధైర్య ఉత్సాహాలతో జ్ఞానవంతులై మిథ్య అహంకారాన్ని త్యజించడానికి మీరు సమర్థులవుతారు. ఉం? ఎంత బాగా చెప్తున్నా చూడండి. ఉం? తనను ఆశ్రయించిన వారిని జన్మ మృత్యు పథంలో నుండి ఉద్ధరింపజాలన్నటువంటి గురువు, తండ్రి, తల్లి, భర్త లేదా ఆరాధ్య దేవుని స్థానాన్ని స్వీకరించరాదు. గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా చెప్పారు చూడండి. అంటే ఒక్క శిశువు వచ్చి తల్లిని తండ్రిని ఆశ్రయించింది, ఆ తల్లి గర్భంలో ప్రవేశించింది అనమాట. తండ్రి పోషకుడు అయ్యాడు, భర్త పోషించిన వాడయ్యాడు, వీరు ముగ్గురు గురువు ఉద్ధరించేవాడయ్యాడు. ఈ నలుగురు యొక్క బాధ్యత అంటే వారు భక్తి చేస్తూ తన సంతానానికి కూడా భక్తిని ఇవ్వగలిగితే వారే నిజమైన తల్లి, తండ్రి, భర్త, గురువు అంట. లేకపోతే ఆ స్థానాన్ని స్వీకరించకూడదంట వారు. చెప్తుంది భాగవతం. ఆ, ఏం చెప్పింది మన శాస్త్రం? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పారనమాట. దేవోభవ ఎందుకన్నారంటే వారు భక్తి చేస్తే దేవో భవ, భక్తి లేకపోతే ఏ భవ అనేది ఇక మనం చెప్పకూడదు అనమాట. అందుకని ఎవరైతే ఆ తల్లి, తండ్రి, గురువు, భర్త భక్తి చేయరో వారికి దైవ అంటే దే దేవోభవ అని చెప్పుకునే వారికి అర్హత లేదు. అటువంటి స్థానాన్ని స్వీకరించకూడదంట. నా దివ్య దేహము మానవ రూపములాగా కనిపించినప్పటికీ ఇది భౌతిక దేహం కాదు. నా ఇష్ట ప్రకారమే ఈ దేహాన్ని స్వీకరించాను, కానీ ఈ ప్రకృతికి నేను వసును కాలేదు. అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా ఈ ప్రకృతి గుణాలకే లోనై ఉన్నాడు ఆయన. అతను త్రిగుణాతీతుడు, గుణాతీతుడు. నా హృదయము సర్వదా ఆధ్యాత్మికమే. కేవలం భక్తుల శ్రేయస్సు గురించే నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. చూసారా, భక్తుల శ్రేయస్సు గురించే నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అధర్మము, భక్తిరహిత కర్మలు నా హృదయంలో లేవు, అవి నాకు రుచింపవు. అందుకే జనులు నన్ను వృషభదేవుడని పిలుస్తారు. పుత్రులారా, సమస్త దివ్యగుణ స్థానమైన నా హృదయం నుండే మీరు జన్మించారు. కాబట్టి లౌకికులులాగా, అసూయపరులాగా మీరు వర్తించకండి. భక్తితో శ్రేష్ఠుడైన మీ అగ్రజుడు అంటే మీ అన్నయ్య భరతుడిని శ్రద్ధతో గౌరవించి సేవించండి. అంటే పెద్ద కొడుకు తండ్రితో సమానంగా గౌరవనీయుడంట, తండ్రితో సమానంగా పూజ్యుడు అంటే గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏం చెప్తున్నాడు వృషభదేవుడు? మీ అన్నయ్య అంటే పెద్ద కొడుకు, మొట్టమొదటి కుమారుడు భరతుడు. ఆయన పేరు మీద మన భారతదేశానికి పేరు వచ్చింది, భారతదేశం అని చెప్పేసి. అందుకే దీన్ని భరత వర్షం అంటారనమాట. అందుకని అటువంటి భరతుని మీరు శ్రద్ధతో గౌరవించండి, సేవ చేయండి. అతనిని సేవిస్తే మీరు నన్ను సేవించినట్లే అవుతుంది. చూసారా? అప్పుడు ప్రజాపాలన చక్కగా సాగుతుంది. చరాచర జీవరాశులలో దేని పట్లను అసూయను చూపకండి. వాటన్నింటిలో నేను ఉన్నానని తెలుసుకొని వాటిని ఆదరించండి. ఆ విధంగా మీరు నన్ను గౌరవించిన వారు అవుతారు. చూసారా జీవహింస ఎంత ప్రమాదమో? చూసారా? అందుకంటే ఏ జీవుని కూడా, చరాచర జీవరాశుల్లో దేని పట్ల కూడా మీరు అసూయను చూపబాకండి, వాటిని హింసించబాకండి. మీరు గనక అలా చేస్తే నన్ను గౌరవించిన వారు అవుతారు. అంతేగాని జీవుల్ని ఇబ్బంది పెడుతూ, గోవుల్ని ఇబ్బంది పెడుతూ, బ్రాహ్మణులు ఇబ్బంది పెడుతూ, వైష్ణవులు ఇబ్బంది పెడుతూ నువ్వు చేసే పూజ భగవంతుడు స్వీకరిస్తాడా? నో, నాట్ ఎట్ ఆల్. భగవంతుడు వంటి సేవని ఎప్పటికి కూడా స్వీకరించడు, అటువంటి పూజను స్వీకరించడు, అటువంటి యజ్ఞాన్ని కూడా ఆయన స్వీకరించడు. మరి భగవంతుడు స్వీకరించిన పూజ వ్యర్థమే, భగవంతుడు స్వీకరించిన యజ్ఞం కూడా వ్యర్థమే. అది నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంతమంది బ్రాహ్మణులతో చేయించినా దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. భగవంతుని గౌరవించింది, భగవంతుని సంతోషపెట్టింది ఏమి చేసినా కూడా ఫలితము శూన్యమే కదా. మనసు, దృష్టి, వాక్కు, ఇతర జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల
నిజమైన కార్యము నా సేవయందు పూర్తిగా నెలకొనడమేనని తెలుసుకోండి. చూసారు ఎంత బాగా చెప్పారు? మనస వాచ కర్మన నిరంతరము ఈ సర్వేంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవలోనే వినియోగించుకోవాలంట. చూడండి ఏ విధంగా అంటే ఆ, ఏ విధంగా చెప్పండి? ఈ కళ్ళతో భగవంతుని దర్శనం చేసుకుంటాం. ఆ, ఈ నోటితో భగవంతుడి కథను కీర్తించడము, భగవంతుడి గురించి పాటలు పాడటం, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం, ఈ చెవులతో భగవంతుడి కథలని శ్రవణం చేయటం, ఈ చేతులతో భగవంతుడి యొక్క సంకీర్తనతోటి చప్పట్లు కొడటం కదా, ఈ ఉదరానికి భగవంతుడి యొక్క ప్రసాదం ద్వారా శాంతిని చేకూర్చడం, తృప్తిని చేకూర్చడం, ఈ కాళ్ళతోటి భగవంతుడి సంకీర్తన నాట్యం చేయటం, నిరంతరం భగవంతుడి గురించి సదా స్మరించటం, ఇవే మన సర్వేంద్రియాలు కూడా భగవంతుడి సేవలో నెలకొనపడం అనేది తెలుసుకోవాలంట ప్రతి ఒక్క మనిషి కూడా. ఆ విధంగా సమస్తేంద్రియాలు కూడా నా సేవలో నెలకొనంత వరకు జీవుడు యమపాశము లాంటి కర్మబంధం నుండి బయటపడలేడు. చూసారా ఎంత చక్కటి వృషభదేవుడు ఉపదేశం చూడండి. అందుకే భాగవతము అమల పురాణం అన్నారన్నమాట. అంటే మలినం కానిది, యుగ యుగాలకి యుగ యుగాలకు కూడా మలినం కానిది. అందుకే భాగవతాన్ని అమల పురాణం అన్నారన్నమాట. అందుకే భాగవతం అంటూ ఉంటే చక్కెర పొంగలంత తీయగా ఉంటుందంట. అంటే మన సర్వేంద్రియాలు భగవంతుల సేవలో వినియోగించకపోతే వచ్చే నష్టం ఏంటంటే ఈ కర్మబంధాలు అంటే యమపాశం లాంటివి గుర్తుపెట్టుకోవాలి. పుత్రులందరూ కూడా యోగ్యులవుటను గాంచి వారికి రాజ్యపాలనా భారం అప్పచెప్పుదామని ఉద్దేశంతో ఋషభదేవుడు అందరి సమక్షంలో వారికి ఉపదేశం చేశాడంట. నిజానికి వారందరూ కూడా సర్వజ్ఞాన సంపన్నులైనను తండ్రి తన తనయులకు ఏ విధంగా బోధ చేయాలో నిరూపించడానికి ఋషభదేవుడు ఆ విధంగా చేశాడు. నిజానికి సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులను ఈ ఉపదేశముల నుండి ఎంతో మార్గదర్శనాన్ని పొందొచ్చంట. సన్యాసులు కూడా మార్గదర్శనం పొందారంట ఋషభదేవుడు యొక్క ఉపదేశం. చూసారా? కానీ ఋషభదేవుడు ఒక గృహస్థుడు. అలా ఉండాలి గృహస్థుడు అంటే కదా, అవునా? ఒక గృహస్థుల యొక్క ఉపదేశాన్ని సన్యాసులు కూడా ఆచరించారంట. అందుకే అంటారు, నువ్వు బ్రహ్మచారివా, గృహస్థుడివా, వానప్రస్థుడివా, సన్యాసివా మ్యాటర్ కాదు, నువ్వు భక్తి చేస్తున్నావా లేదా అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తరువాత వృషభదేవుడు తన పుత్రుల్లో జ్యేష్ఠుడు అంటే పెద్దవాడి నుండి భరతుడికి పట్టం కట్టి ఆయన అవధూత వేషం ధరించి ఇంటి నుంచి వెళ్ళిపోయాడంట. ఎవరు? వృషభదేవుడు. ఎలా వెళ్ళాడు సార్? దిగంబరుడు చింపిరి జుట్టు గలవాడై అతడు ప్రపంచ పర్యటనకి బయలుదేరాడంట. అవధూత వేషాన్ని స్వీకరించిన వృషభదేవుడు గుడ్డివాడి వలె, చెవిటివాడి వలె, మోగవాని వలె పిశాచములాగా వర్తించాడంట. జనులు తనని ఆయా పేర్లతో పిలిచేవారంట. అరే గుడ్డివాడా, ఓరే చెవిటివాడని పిలిచినా కూడా అతను ఎవరితో మాట్లాడేవాడు కాదంట. నిరంతరం ఆయన ఇంటర్నల్గా కృష్ణుడితో లీలమైపోయాడు అతను. అందుకని ఈ భౌతికంగా ఏమి కూడా పట్టించుకోలేదు. నగరాలను, గ్రామాలను, గనులను, పల్లె ప్రాంతాలను, లోయలను, ఉద్యానవనాలను, శిబిరాలను, గొల్లపల్లెలను, గిరులను, అరణ్యాలను, పర్ణశాలను దాటిన వృషభదేవుడు దేవుణ్ణి ఎప్పుడు కూడా వాళ్ళు బెదిరించేవారంట, కొట్టేవారంట. ఎవరు? వృషభదేవుణ్ణి. అలా తిరుగుతూ ఉంటే పిచ్చివాడని చెప్పి రాళ్ళేసి కొట్టేవాళ్ళంట. ఒకప్పుడు ఆయన మీద మూత్రం విడిచిపెట్టేవారంట, ఉమ్మి వేసేవారంట, రాళ్ళు విసిరేవారంట, శాపనార్థాలు పెట్టేవారంట. అయినా కూడా ఎంత కష్టపెట్టినా కూడా వృషభదేవుడు దాన్ని అసలు పట్టించుకోలేదంట. చూడండి, ఆయన సంపూర్ణ ఆధ్యాత్మిక స్థితిలో నిలిచిన వాడై అతని దేహానికి కలిగే అవమానాలని పట్టించుకోలేదు. ఆ ఆ ప్రకారం అతను ఎవరి పట్ల కూడా కోపం లేకుండా ప్రపంచమంతా ఒంటరిగా సంచరించాడంట. అయితే ఆయన పట్ల ఆ విధంగా ప్రవర్తించి చూసి దాన్ని నివారించడం కోసం వృషభదేవుడు ఎక్కడికి కదలకుండా
ఒకచోటే ఉండిపోయాడు అనమాట. ఉండిపోయి ఆయన ఆహార పనులు ఆ, స్వీకరించడం, మలమూత్రాలు విడవడం, వాటిలోనే పొర్లాడం చేసేవాడంట. ఆ విధంగా చేయటం వల్ల అతని దగ్గర ఎవరు వచ్చేవాళ్ళు కాదంట. చూసారా? యోగులకు యోగ విధానాన్ని చూపించడం కోసమే భగవంతుడు అవతారం వృషభదేవుడు ఇటువంటి అద్భుతమైన కార్యాన్ని చేశాడంట. రోదించటము, నవ్వడము, కంపనం వంటి లక్షణాలు పొడసూపగా అతడు భగవత్ ప్రేమలో మునిగిపోయాడంట. ఆ ఆ సమయంలో అతనికి అష్టసిద్ధులు కూడా వచ్చాయి, కానీ వాటిని పట్టించుకోలేదంట ఆయన. ఆధ్యాత్మిక జీవనంలో సాగేవారు మనస్సును ఒక కంట కనిపెట్టి ఉంటారు. ఆ మనస్సును ఎప్పుడు నమ్మరు. మనసుతో చెలిమి చేయవద్దని పండితులు చెబుతారు. మనస్సును విశ్వసిస్తే కనుక అది ఎప్పుడైనా మోసం చేస్తుంది. అందుకే చూడండి, మనస్సు ఎంత ప్రమాదం అంటే తప్పునుడు ఒప్పని చెప్తుంది, పాపానుడు పుణ్యం అని చెప్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉంది. అందుకే మన మనస్సును కూడా నిరంతరం కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాలంట. అంటే ఇప్పుడు మనసులో కూడా ఎప్పుడు భగవంతుడే ఉండాలంట, గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మనసు చాలా ప్రమాదం అంట. ఉం? దీనికి ఏం చెప్తారంటే, శివుడి అంతటి వాడే మోహిని అవతారం చేత మోహానికి గురయ్యాడు కదా అని చెప్తున్నారు. చూసారా? అలాగే సౌబరి ముని కూడా పరిపూర్ణ యోగ స్థితి నుండి దిగజారాడు కదా. అందుకే వృషభదేవుడు అష్టసిద్ధులను ఎంత మాత్రం ఉపయోగించలేదు. ఏ విధంగా దేహత్యాగం చేయాలో యోగులకు బోధించడానికి వృషభదేవుడు అటువంటి ప్రవర్తన చేపట్టాడు అనమాట. అది యోగం అంటే. ఆ విధంగా యోగం చేయాలి, ఆ విధంగా ధ్యానం చేయాలని అందరూ చూపించడం కోసం వృషభదేవుడు అటువంటి ప్రవర్తన చేపట్టాడు. లేకపోతే చాలా కష్టం కదా, అది చూసి అసహ్యం ఉంటుందన్నమాట. కానీ భగవంతుడు తీసుకున్న ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు తెలుసు ఈ మానవుడికి ఏది మంచిదో అదే చేశాడనమాట. నిజానికి వృషభదేవుడు భౌతిక దేహరహితుడే. ఆయన ఈ భౌతిక దేహానికి చెందినవాడు కాదు. అయినప్పుడు కూడా ఆయన యోగమాయను స్వీకరించి ఇది భౌతికమని చూపించాడు. ఆ ప్రకారంగా అతడు ప్రపంచమంతటా పర్యటిస్తూ చివరకు దక్షిణ భారతదేశంలోని కోంక, వేంక, కుటక దేశాల్లో తిరిగాడంట. అంటే మన దక్షిణ భారతదేశంలో కూడా తిరిగాడంట ఆయన. మరి ఇప్పుడు అవి ఏ దేశాల ఏ రాష్ట్రాల పేరు నాకే తెలియదు. తరువాత కుటకాచల ప్రాంతంలో ఒక అరణ్యంలో ప్రవేశించాడంట. నోట్లో రాతి మొక్కలు పెట్టుకొని పిచ్చివాన్లాగా నగ్నంగా చింపిరి జుట్టుతో అరణ్యాలు తిరగడం మొదలుపెట్టాడంట. అంతలోనే ఆ ఒక్క అడవుల్లో, అరణ్యాల్లో ఒక అగ్ని చెలరేగింది. ఆ అగ్నిలో వృషభదేవుడి యొక్క దేహం కాలి భస్మం అయిపోయింది. నిజానికి భగవంతుడి అవతారం వృషభదేవుడు దేహము ఈ అగ్నిలో భస్మయ్యే ప్రసక్తే లేదు. కానీ ఏంటంటే అలా చేయటం వల్ల అరణ్యంలో కొన్ని జంతువులు కూడా విముక్తిని పొందాయంట ఆయన ద్వారా. చూసారా? భగవంతుడు లీలను అర్థం చేసుకుంటాం సామాన్యమానికి అర్థం కాదనమాట. అర్థమైందా? అందరూ అంటూ ఉంటారు, అబ్బా ఎంత పుణ్యాత్ముడండి, నిద్రలో చక్కగా చనిపోయాడు అంటారు. నిద్రలో చనిపోయిన వాడే పుణ్యాత్ముడు కాదు. మరణం ఏ విధంగా రావచ్చు, కానీ మరణ చివరలో మనం ఏ భావనతో ఉన్నామో, ఏ స్మరణతో ఉన్నామో అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా ఈ కోంక, వేంక అనే ప్రదేశాలకి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు అర్హతుడు. ఆ రాజు పేరు. అతను ఏం చేశాడంటే ఈ వృషభదేవుడి గురించి విన్నాడు ఆయన. ఆయన చేసే కార్యక్రమాల గురించి విని ఆయన చేసిన దానిని అనుసరిస్తూ కూడా కొత్త ధర్మాన్ని ఆచరించాడు ఆయన. ఎవరు? ఆ రాజు. ఆ ధర్మాన్ని మొదలుపెట్టాడు అతను ఆ రాజ్యంలో. ఏంటి ఆ ధర్మం అంటే, వేద నియమాలని విడిచిపెట్టేసి వేద విరుద్ధమైన ధర్మాన్ని అతడు మొదలుపెట్టాడు ఆ ఒక్క రాజు. ఆ ధర్మమే జైన ధర్మము ఆరంభంగా అయింది. వారే జైనులుగా పిలువబడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే గనక. అది ఈ జైన ధర్మం కూడా వృషభదేవుడి నుంచే వచ్చింది.
ఆ రాజు అలాగా దీని కైతవ ధర్మం అంటారు. ఈ ధర్మానికి శాస్త్ర ఆమోదం లేదు. ఈ ధర్మం వేదానికి విరుద్ధంగా ఉంటుంది. కానీ వారిలో ఒక గొప్పతనం అంటే వారు జీవహింస చేయరు. ఆ తర్వాత నాస్తిక విధానానికి పలు ధర్మాలు కూడా వచ్చాయన్నమాట. ఈ కలియుగముల జనులు రజోగుణము తమోగుణంతో ఉంటూ ఉంటారనమాట. వారిని మాయాబంధం నుండి ఉద్ధరించడానికి వృషభదేవుడు అవతరించాడంట. అందుకే పండితులు వృషభదేవుని ఈ విధంగా కీర్తిస్తారంట. అహో సప్త సాగరాలను పెక్కు దీపాలను వర్షాలను కలిగినట్టు ఈ పృథ్వీలో, అంటే ఈ ఒక్క భూమండలంలో భారతవర్షమే పుణ్యతమైనట్టుది. భారతవర్ష జనులు ఋషుభాది భగవద్ అవతారముల కర్మలను లెస్సగా గానము చేస్తారు. అట్టి కర్మలు మానవులకు పరమ మంగళమైనవి. మనస్సు చేతనైనను వృషభదేవుని అనుసరించగలిగిన యోగి ఎవడైనా ఉన్నాడా? యోగులు అభిలషించే యోగసిద్ధులను వృషభదేవుడు తిరస్కరించాడు. అట్టి వృషభదేవునితో ఏ యోగి సరిపోగలుగుతాడు చెప్పండి? అందుకే భగవంతుడికి ఇంకొక పేరు కూడా ఉంది, యోగీశ్వరుడు అంటారనమాట. ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉం? మనకు ఒక శ్లోకం వస్తుంది కదా. యా यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर యత్ర యోగీశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధర. అవునా? యోగుల్లో ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ఉత్తమైన వాడాయన. ఏంటి? అలాగా వృషభదేవుడు సమస్త వేద జ్ఞానానికి, మానవులకు, దేవతలకు, గోవులకు, బ్రాహ్మణులకు కూడా పరమగురువు అయిపోయాడంట ఆయన. చూసారా? రాజు అంటే అలా ఉండాలి. కేవలం మానవులకే కాదు, గోవులకి, బ్రాహ్మణులు, దేవతలకు కూడా గురువు అయిపోయాడంట ఆయన. అతని దివ్యకర్మల వర్ణనము సమస్త శుభములకు నిధి వంటిదంట. ఇది అది సమస్త పాపహరము. ఆచార్యులను అనుసరిస్తూ వీటిని శ్రద్ధగా వినేవాడు, కీర్తించేవాడు వాసుదేవుని యందు ఏకాంత భక్తిని పొందుతాడట. భగవంతుడగు వృషభదేవుడు పూర్ణ స్వరూపానుభూతిని పొంది ఉన్నందున ఆత్మ సంతుష్టుడు, అన్యలాభ విరుతుడై ఉంటాడు. పరిపూర్ణుడైనందున అతనికి వివేకాంక్ష లేదు. దేహాత్మ భావనలో నెలకొని లౌకికతను సృష్టించుకునేవారు నిజలాభాన్ని మరిచిపోయి ఉంటారు. కనుకనే నిర్హేతు కరుణతో వృషభదేవుడు ఆత్మస్వరూపాన్ని, జీవిత లక్ష్యాన్ని ఉపదేశించాడు. అట్టి వృషభదేవునికి వందనములు. లోకస్వయ కరుణయా భయమ ఆత్మలోకం ఆఖ్యన్నమో భగవతే వృషభాయ తస్మై అని మనకి భాగవతం చెప్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వృషభదేవ మహారాజ్ की जय. महाराज श्रीमद् भागवतम की जय. His Holiness भक्ति व्यास स्वामी महाराज जय व्यास पूजा महामहोत्सव की जय. जय हरे कृष्णा हरे హరే కృష్ణ హరే కృష్ణ. ఈ రోజున మా గురుదేవులు పూజ్యశ్రీ రిదండి శ్రీల భక్తి వ్యాస స్వామి మహారాజు వారి యొక్క 97వ ఆవిర్భావ దినోత్సవము. అటువంటి ఆవిర్భావ దినోత్సవం రోజున నేను భాగవత కథని మీ అందరికి వినిపించగలిగాను. కేవలం వారి యొక్క కరుణ దయ వల్ల, వారి యొక్క ఆశీర్వచనం వల్ల. హరే కృష్ణ. ఈరోజు కథలో మీకేమైనా సందేహం ఉంటే అడగవచ్చు. అలాగే ఈ కథలో మోరల్ ఏంటి చెప్పవచ్చు. అలాగే ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైంది కూడా క్లియర్గా చెప్పవచ్చు. హరే కృష్ణ. భాగవతాన్ని, అలాంటి భాగవతాన్ని మీ ద్వారా విని మేము జ్ఞానవంతులం అవుతున్నాం గురూజీ. ధన్యవాదాలు, ధన్యవాదాలు గురూజీ. మాలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు.
చాలా ధన్యవాదాలు గురూజీ. ఇంకా ఈ జన్మ సార్థకమైనట్టే. మీరు మాకు ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నారంటే మాలో ఉండే అజ్ఞానం రోజు రోజుకి తొలగి మాకు కొంచెం జ్ఞాన ప్రసాదం అవుతుంది గురూజీ. హరే కృష్ణ గురూజీ. ఇది మా తర్వాత గురుదేవుల కరుణ. చెప్పండి అమ్మా. ఋషభదేవుడు కథలో ఈయన ఋషభదేవుడు దేవుని యొక్క 8వ అవతారం అని తెలుసుకున్నాం గురూజీ. భగవంతుని మాయ చేత దేవతలు కూడా మోహింపబడతారు అనేది తెలుసుకున్నాం గురూజీ. అంటే భగవత్ మాయ అనేది ఎవరినైనా గాని మాయలో పెడుతుంది అనేది తెలుసుకున్నాం. అలాంటి మాయ తొలగాలంటే గురువుల సాంగత్యం ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని సంపాదించుకొని దాని నుంచి బయటపడతామని తెలుసుకున్నాం గురూజీ. భక్తులు గురువుల మీద ఆధారపడి భక్తిని పెంపొందించుకుంటే వాళ్ళు పూర్ణ స్వతంత్రులుగా తయారవుతారనేది అర్థమైంది గురూజీ. తర్వాత సంపాదించిన జ్ఞానం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకొని వైరాగ్యాన్ని పొందుతారు. అది అసలు ఆ జ్ఞానాన్ని మీరు మాకు అందిస్తున్నారు గురూజీ. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఇంద్రియ భోగం కొరకు అసలు ఎప్పుడూ మనం కష్టపడకూడదు గురూజీ. మానవులుగా పుట్టిన తర్వాత ఎంతో కొంత ఇంద్రియ దీనికోసం మనం కష్టపడాలి. కానీ అందులో కూడా మనం భక్తి చెయ్యగలిగే విధంగా కూడా ఉండాలి అనేది నాకు అర్థమైంది గురూజీ. అది ఎలా మనకు వస్తుందంటే మహాత్ములను సేవించడం ద్వారా మనం భక్తిలోకి ముందుకెళ్ళగలుగుతాం అనేది అర్థమైంది. తర్వాత కోపాన్ని విడనాడి సర్వజీవుల పట్ల కూడా శాంతిని మనం చూపగలిగే విధంగా మనం భక్తి చేస్తే ఆ విధంగా మారుతాం అనేది నా నమ్మకం గురూజీ. అన్ని జీవులు పరమాత్మ నుంచే ఉద్భవించాయి కాబట్టి ఆ ఎవరిని హింసించకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, అనవసరమైన మాటలాడకూడదని నాకు అర్థమైంది గురూజీ. అసలు కోపం అనేది ఉండకుండా శాంతంగా మారాలి. పరమహంస అయిన గురువుని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనం కూడా అజ్ఞానాన్ని తొలగించుకొని కొంత పూర్ణత్వాన్ని పొందుతామనేది నాకు అర్థమైంది గురూజీ. ఎందుకంటే ఇంతకు ముందు నేనున్నది వేరు, మీరు నాకు పరిచయం అయిన తర్వాత మీ సాంగత్యంలో నేను తయారైంది వేరు. నేను కొంతైనా కొంచెం దేవుడు భక్తిలోకి వెళ్ళగలుగుతున్నాను గురూజీ. అది మీ వల్లే సాధ్యమైంది నాకు. తర్వాత గురూజీ ఇంద్రియ భోగాలను త్యజించగలగాలి. ఇంద్రియ భోగం కొరకు మనం ఎప్పుడూ కూడా ఆశపడకూడదు అనేసి నాకు అర్థమైంది గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే భక్తులందరికీ హరే శ్రీకృష్ణ హరే రామ హరే శివరాత్రి. రామ రామ హరే హరే. హరే కృష్ణ గురుజీ దండ ప్రణామం. ఇవాళ వ్యాసుడు సిద్ధ మహారాజు గురుదేవుడి రోజు వృషభదేవుని కథ విన్నాము. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురుజీ ధన్యవాద ప్రణామ గురుజీ. హరే కృష్ణ. కృష్ణ గురుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ గురూజీ. భగవత్ ప్రణామాలు.